మకర రాశి జనవరి మాసం 2026 సంవత్సరం మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాలు తగలకుండా చూసుకోండి. ఇకపోతే ఆర్థిక పరిస్థితి కనుక తీసుకున్నట్టయితే చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టాలి, లేకపోతే మాత్రం అప్పుల పాలయ్యేటువంటి అవకాశాలు ఏర్పడవచ్చు. జూన్ 2వ తేదీ తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. అంతవరకు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నేను చెప్తున్నది జనవరి మాసంలో మాత్రం ఆచితూచి ఖర్చు పెట్టండి. ఖచ్చితంగా మీకు అవసరమైతేనే ఆ ఖర్చులు పెట్టండి. సాధ్యమైనంత వరకు 4 రూపాయల్లో 1 రూపాయి పోగు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో గృహశాంతి మాత్రం చాలా బాగుంటుంది. దంపతుల మధ్య ప్రేమ అభిమానం చాలా బాగుంటాయి. పెద్దలు కూడా ఆశీర్వదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. పిల్లలు కూడా మిమ్మల్ని ఎట్టి పరిస్థితులను విసిగించరు. వివాహాలు కానటువంటి వాళ్ళు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు వాతావరణ పరిస్థితులు గమనించి అర్హత ఉంటే తప్పకుండా ప్రయత్నాలు ప్రారంభించండి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు జూన్ తర్వాత మాత్రమే పోస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇకపోతే వ్యాపారస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అధర్మబద్ధంగా ప్రవర్తించినట్టయితే తప్పకుండా మీరు దెబ్బతినేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సబార్డినేట్స్ మిమ్మల్ని మోసం చేయవచ్చు. సుపీరియర్స్ మిమ్మల్ని పెద్దగా శ్లాఘించరు. ఖచ్చితంగా బ్యాలెన్స్డ్గా మీరు ప్రవర్తించవలసి వస్తుంది. అధర్మ బుద్ధిని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ పని చేపట్టవద్దు. ధర్మబద్ధంగా ప్రవర్తించినటువంటి పక్షంలో ఆర్థికంగా కొంతవరకు పర్వాలేదని అనిపించిన అవమానం మాత్రం పడకుండా ఉంటుంది. అదే మనకి చాలు. ఇకపోతే విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు కానీ శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు కానీ మితంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. అనవసరమైనటువంటి వాగుళ్ళు వాగి అవమానాలు పాలు కావద్దండి. ఇకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా మీరు ఎట్టి పరిస్థితులను శుభముహూర్తాన్ని చూసుకొని మాత్రమే ప్రారంభించండి. కొత్తగా భాగస్వాములను కలుపుతున్నప్పుడు మాత్రం వాళ్ళ విషయాన్ని మాత్రం జాతకరీత్యా చూసుకోండి. మీకు కరెక్ట్గా అనుగుణంగా ఉంటుంది అంటే మాత్రమే మీరు భాగస్వాములను కలుపుకొని మీ వ్యాపారాన్ని సాగించండి. ఇకపోతే ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా హనుమాన్ చాలీసా మాత్రం చదివి తీరవలసింది. సాధ్యమైనంత వరకు తప్పకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో నీతివంతంగా కనుక బ్రతికినట్టయితే మీకు వచ్చినటువంటి ఆపద ఎంత మాత్రమూ ఉండదు. ప్రతిరోజు కూడా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తూ మీ యొక్క ప్రతిరోజు కూడా మీరు సాగించండి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు గాయాలు తగలకుండా మాత్రం చూసుకోండి. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు భక్తిభావంతో వెళ్ళండి. ఆ భగవంతుడిని దర్శించుకుని ఇంటికి తిరిగండి. తప్పకుండా ఆ పరమాత్ముడు మీకు అనేక విధాలైనటువంటి విషయాల్లో మీకు లాభాలు చేకూరుస్తాడు, విజయాలు కూడా చేకూరుస్తాడు. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.